ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. 1990s ఎండ్ లో బెంగళూరులో ఒక టీనేజర్ నితిన్ కామత్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. ఎర్లీ 2000s లో మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల వాట్ ఎవర్ తను ఎర్న్ చేసిన అమౌంట్ మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల్లోనే నిఖిల్ కామత్ కూడా స్కూల్ డ్రాప్ అయిపోయి ట్రేడింగ్ లో ఎంటర్ అయ్యాడు. ట్రేడింగ్ లో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ని బిల్డ్ చేశాడు. అక్కడే వాళ్ళకి ఒక చిన్న డౌట్, ఎందుకు ఆన్లైన్ ట్రేడింగ్ ఇండియాలో సింపుల్ గా చీప్ గా ట్రాన్స్పరెంట్ గా లేదు అని 2010 August 15 బెంగళూరులో జెరోదాని స్టార్ట్ చేశారు. బిజినెస్ మోడల్ ఫ్లాట్ 20 రూపీస్ బ్రోకరేజ్ మోడల్. ఫస్ట్ 3 years ట్రస్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ట్రేడర్స్ ని కన్విన్స్ చేయడం కష్టమవుతుంది. ఇన్ఫ్రా ఇష్యూ, రెగ్యులేటరీ హడల్స్. 2015 లో జిరోదా గేమ్ చేంజ్. డిసెంబర్ 1 నుండి ఈక్విటీ డెలివరీ ట్రేడ్స్ కి బ్రోకరేజింగ్ జీరో చేశారు. జిరోదా గురించి ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశారు. తర్వాత జిరోదా తన ఓన్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. కైట్ ట్రేడింగ్ యాప్, కన్సోల్ అనలిటిక్స్, కాయిన్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, వర్సిటీ, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవి కలిసి జిరోదాని ఫుల్ ఇన్వెస్టింగ్ ఎకో సిస్టమ్ గా మార్చింది. 2019 లో జిరోదా ఇండియాస్ లార్జెస్ట్ రీటైల్ స్టాక్ బ్రోకర్ గా నిలిచింది. ఎర్లీ 2020 లో అరౌండ్ 1 crore యూజర్స్ రీచ్ అయ్యింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో జిరోదా రెవెన్యూ 8,320 crores, ప్రాఫిట్ 4,700 crores. ఇంకేముంది,